9TV తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మార్కండేయ దేవాలయ ఆవరణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి దుబ్బాక పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గాజుల తిరుపతి ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారిగా పద్మశాలీల అభివృద్ధికై పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 90 రోజుల్లోనే మా పద్మశాలులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, మా జీవితాల్లో మార్పు కోసం, మా పద్మశాలీలు ఎదుగుదల కోసం, మా యొక్క ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు కాషాయ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక పద్మశాలి సమాజం మార్కండే మందిర్లో శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా పద్మశాలి సమాజం వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తుంది. పద్మశాలు ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు, కడువు పరిస్థితి బీద పరిస్థితిలో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు పద్మశాలుల మీద ఎంతో కృషి వాళ్ళను ఆర్థికంగా బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా పద్మశాలు పేద వాళ్ళను గుర్తించి వారికి ప్రభుత్వం ఎంతైనా ఆదుకోవాలని, సహాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.